ఒక్క విషయం ముందుగానే చెప్తున్నా, ఇదొక స్ట్రెయిట్ వార్నింగ్. సరే, ఈ చెప్పబోయే విషయం స్వీట్గా ఉండదు, పాజిటివ్గా అస్సలు ఉండదు. నిజం చెప్పాలంటే ఇది మన కంఫర్ట్ని డిస్టర్బ్ చేయడానికే. దీనికోసం నేను పెద్దగా రీసెర్చ్ కూడా చేయలేదు. రీసెర్చ్ కన్నా ఎక్కువ ఇది నా అబ్జర్వేషన్. మన చుట్టూ ఉండే మిడిల్ క్లాస్ ఇళ్లల్లో ఆ ఫెయిలియర్స్, ఆ రిగ్రెట్స్ అన్నీ చూశాక వచ్చిన మాటలివి. ఇండియాలో మనకి చిన్నప్పట్నుంచి ఒకటే కదా నేర్పించేది, రూల్స్ ఫాలో అయితే లైఫ్ సెట్ అవుతుంది. కరెక్టేనా? కానీ ఒక్క ప్రశ్న మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పండి. ఈ రూల్స్ అన్నీ పాటిస్తూ వస్తున్నాం కదా, మన జీవితంలో అసలు ఏం సెట్ అయింది? సరే, రూల్ నంబర్ 1, మొదటి రూల్. ఇది మనందరి జీవితాల్ని ఒక రకంగా చెప్పాలంటే పట్టి పీడిస్తున్న ఒక పెద్ద ట్రాప్. మన మిడిల్ క్లాస్ రూల్ బుక్లో ఫస్ట్ పేజీలో ఇదే ఉంటుంది. ఏంటది? ఒక డిగ్రీ సంపాదించు, ఒక జాబ్ తెచ్చుకో, ప్రతీ నెల జీతమొస్తుంది, తర్వాత ఈఎంఐలు కట్టుకో, ఆ తర్వాత రిటైర్మెంట్. అంతే. రిస్క్ అంటే భయం, ఫెయిల్యూర్ అంటే అయ్యో పరువు పోతుందని భయం. ఈ భయమే కదా మనల్ని బంధించేది. ధీరూభాయ్ అంబానీ కథ తీసుకుందాం. అందరికీ ఆయన సక్సెస్ మాత్రమే తెలుసు. కాని యెమెన్లో ఆయన ఒక క్లర్క్. క్లర్క్ జాబ్ అంటే ఏంటి? జీతం వస్తుంది, వీకెండ్లో హాలిడే ఉంటుంది, కాని రెస్పెక్ట్ ఉండదు, పవర్ ఉండదు, ముఖ్యంగా లైఫ్ మీద కంట్రోల్ ఉండదు. ఎవ్వరికీ కనిపించనే ఒక అదృశ్య జీవితమన్నమాట. ప్రతిరోజు ఆయన తనని తాను వేసుకున్న ప్రశ్న ఇదే: నా జీవితం ఈ డెస్క్, ఈ ఫైల్లోనే ముగిసిపోతుందా అని. ఆ సేఫ్టీ అనే పదం వెనక దాక్కున్న అసలైన ఆందోళన అది. ఆయన ముందున్న 2 దారులు చూద్దాం. ఒకవైపు జాబ్లో ఉంటే నెల జీతం గ్యారెంటీ, కాని ఎవరికీ కనిపించని జీవితం. మరోవైపు జాబ్ వదిలేస్తే ఇండియాలో బ్యాకప్ లేదు, ఫ్యామిలీ ప్రెషర్, సమాజమేమో నవ్వుతుంది. అయినా వదిలేశాడు. ఇండియాకి వచ్చాక ఎన్నో మోసాలు, ఎన్నో నష్టాలు, నిద్రలేని రాత్రులు. ప్రతి రాత్రి నేను తీసుకున్న నిర్ణయం తప్ప అని ఎంత మదనపడ్డాడో. ఇక్కడున్న బ్రూటల్ ట్రూత్ ఏంటంటే, సేఫ్ జాబ్ మన ఆకలిని చంపేస్తుంది, మన కంఫర్ట్ జోన్ మన కలల సమాధి అవుతుంది. రిస్క్ తీసుకుంటే ఏం మిగులుతుందో తెలీదు, కాని తీసుకోకపోతే ఏమీ మిగలదని ఆయనకు తెలుసు. అదే తేడా. ఓకే, ఇక రెండో రూల్. ఇది మన రక్తంలోనే ఇంకిపోయింది, మన డిఎన్ఏలోనే ఉంది. మన పెద్దవాళ్ళెప్పుడూ చెప్పే మాట, ఒరే ఎఫ్డి పెట్టు, బంగారం కొను, రిస్కెందుకురా అని. వాళ్ళదే తప్పని నేననట్లేదు, కాని సేవింగ్ అనేది భయం నుంచి పుట్టిన అలవాటు, ధైర్యం నుంచి కాదు. ఇప్పుడు రతన్ టాటా కథ తీసుకుందాం. ఆయన చాలా ఈజీగా సేఫ్ గేమ్ ఆడొచ్చు. అప్పటికే టాటా గ్రూప్ చాలా పెద్ద, రెస్పెక్టబుల్ కంపెనీ. కాని ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు అప్పట్లో అందరికీ పిచ్చిగా అనిపించాయి. స్టూపిడ్ డెసిషన్స్ అన్నారు. నానో కార్ లాంచ్ చేసినప్పుడు మీడియా నవ్వింది, ఎక్స్పర్ట్స్ ఎగతాళి చేశారు, భారీ నష్టాలు వచ్చాయి. అంతేకాదు, ఎన్నో స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేశారు, వాటిలో చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. అయినా ఆయన ఎందుకు ఇదంతా చేశాడు? ఎందుకంటే ఆయనకు ఒకటి తెలుసు: సేవింగ్ డబ్బుని కాపాడుతుంది, కాని ఇన్వెస్టింగ్ చరిత్రను సృష్టిస్తుంది. ఒకవేళ ఆయన సేఫ్గా ఆడి ఉండుంటే టాటా గ్రూప్ ఇప్పటికీ ఒక బోరింగ్ ఓల్డ్ కంపెనీగానే మిగిలిపోయేదేమో. ఇది చాలా కఠినమైన నిజం, జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సేవింగ్ మన డబ్బుని కాపాడుతుంది అంతే, కాని మన ఫ్యూచర్ని కాపాడలేదు. ఫ్యూచర్ని నిర్మించాలంటే రిస్క్ తీసుకోక తప్పదు. ఇక మూడో రూల్ నా దృష్టిలో ఇది అన్నింటికన్నా ప్రమాదకరమైనది. ఓకే, జాబ్ ఉంది కదా, ఇంకా టెన్షన్ ఎందుకు? ఇది మనల్ని మనం మోసం చేసుకునే మాట. జాబ్ కంపెనీ కంట్రోల్లో ఉంటుంది, శాలరీ మన లిమిట్, ప్రమోషన్ వేరేవారి పర్మిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతా పక్కన పెడితే మన కంట్రోల్లో ఏముంది? నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మేవారు. ఇదొక ఇన్స్పిరేషన్ స్టోరీ కాదు, ఇది ఒక అవమానకరమైన కథ. ఒక్క విషయం ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నా, ఇది రాజకీయాల గురించి కాదు. ఏమీ లేనప్పుడు ఒక వ్యక్తి ఎలా మొదలుపెట్టగలడు దాని గురించి మాత్రమే. అప్పట్లో ప్రజలు ఆయన్ని పట్టించుకోలేదు, చిన్నచూపు చూశారు. ఆయన దగ్గర డిగ్రీ గర్వం లేదు, హోదా లేదు, భద్రత అస్సల్లేదు. ఆయన ఒకచోటు నుంచి మరో చోటికి తిరిగాడు. ఎదురైనవి తిరస్కారాలే, డబ్బు లేదు, గ్యారంటీ లేదు. కాని ఇదే నా తలరాత అని మాత్రం కూర్చోలేదు. నెట్వర్క్ను పెంచుకున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ సంపాదించాడు, ఒక ఐడెంటిటీని నిర్మించుకున్నాడు. ఒకవేళ ఆయన ఒక్క ఇన్కమ్, ఒక్క రోల్ అని ఆలోచించి ఉంటే ఈ దేశం ఆయన పేరు ఎప్పటికీ విని ఉండేది కాదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన నిజమేంటంటే,
ఒకే ఒక్క ఇన్కమ్ మీద ఆధారపడటమంటే మనం ఒక డిజాస్టర్కి కేవలం ఒక్క యాక్సిడెంట్ దూరంలో ఉన్నట్టే. నాకు తెలుసు, ఇవన్నీ వినడానికి బావుంటాయి, కాని చేయడం చాలా కష్టం. రూల్స్ బ్రేక్ చేయడం అంటే ఏంటి? మన అమ్మానాన్నల్ని డిసప్పాయింట్ చేయడం, సొసైటీ నుంచి జడ్జ్మెంట్ ఫేస్ చేయడం, అన్నింటికన్నా ముఖ్యంగా ఫెయిల్ అవుతామనే భయం. అందుకే కదా అందరూ ధనవంతులు కాలేరు. చివరిగా మన ముందున్న చాయిస్ ఇది. రూల్స్ ఫాలో అయితే ప్రశాంతతుండొచ్చు, కానీ ఎదుగుదల ఉండదు. అదే రూల్స్ బ్రేక్ చేస్తే భయముంటుంది, కాని భవిష్యత్తుంటుంది. ఈ మాటలు వింటుంటే కోపం వస్తోందా? మంచిదే, ఎందుకంటే నిజం సహాయం చేసే ముందు ఎప్పుడూ బాధిస్తుంది. ఇదే వాస్తవం.